శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట 5వ కందార్థం క్రమ సంఖ్య 88. ఒంటుకు దాపల బిందువకటంటించిన కొలది లెక్క అధికంబగు, ఆ ఒంటుకు వలపల బిందువకటంటించిన లెక్క ఉళ్ళక్యౌగదానోయి, ఒంటుండి లేందౌగదానోయి. తంటాదీరును చూడు దాని వలెనే ఎరుక, తంటాదీరును చూడు దాని వలెనే ఎరుక, కంటే బయలును తాను గలిగుండి తన కుల్లక్యౌగదానోయి, ఒంటుండి లేందౌగదానోయి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము విడిపించుటలో ఈరోజు మనము 5వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కన్నార్థములో లేని కల గలిగినప్పుడు దానికి దశ దిశల యందు తానంటకున్న మేలకను లేని కలే చూచినచో కల లేకపోవును గాని మేలక లేకపోదు కదా. ఆ విధంగానే లేని ఎరుక అనగా కల, బయలు అనగా మేల్క. ఈలాగా నీకెప్పుడు కానవచ్చితే ఆ విధముగా నీవు గురుమూర్తి ద్వారా లేని ఎరుక అనగా కళ, భయలనగా మేలక అని ఈ విధముగా గురుమూర్తి ద్వారా రెండింటినీ నీవు విచారించిన తర్వాత, నీ మనసుకు దృఢపడిన తర్వాత ఇక మళ్ళీ బోధ కావాలనని అనవు. లేని నీవు నీచేతోపబడిన జగత్తంతయును నీకు కళ. ఈ కళకు దశ దిశల యందు నిండి ఉన్న అంటకనే ఆ కళను అంటకా ఉన్న బయలును ఆ గురు సూచన చే లేని కలే చూచనేని లేని కళ లేకుండా పోవును. ఆ కళతో పాటే మేల్కపోదు కదా. ఇలాగున నీవెప్పుడూ ఎల్లవేళలా ఆ బయలు భావన చేసి ఎరుకొని వదిలి ఇందువో అప్పుడే ఇక నీకు బోధ కావలైనని మళ్ళీ అడగవు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 5వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 88 అశరీర పద్ధతి. ఒంటుకు దాపల బింద్వట్లంటించిన కొలది లెక్క అధికంబగు, నా ఒంటుకు వలపల బిందువంటించిన లెక్క ఉల్లెక్యవుగదనోయి, ఒంటుండి లేందవుగదనోయి. తంటాదీరును చూడు దాని వలనే ఎరుక, కంటే బయలును తాను గలిగుండె తన కుల్లెక్యవుగదనోయి, ఒంటుండి లేందవుగదనోయి.
శిష్య, గురుదేవా. ఆ ఒంటుకు దాపల బిందువట్లు అంటించిన కొలది లెక్క అధికంబగు. ఒంటు అనగా ఒకటి, ఒంటు అనగా ఒకటి. ఇప్పుడు నేను ఒకటి వేశాను, నేను ఒకటి వేసుకున్నాను. ఆ ఒంటుకు అనగా ఒకటి సంఖ్యను వేసి దానికి ఎడమ ప్రక్కన, అంటే నేను ఒకటి వేసుకున్నాను, వేసుకొని నా ఎడమ సేదుకు ఒక 0 వేశాను, 10 అవుతుంది. మళ్ళీ దాని పక్కన ఇంకొక 0 వేశాను, 100 అవుతుంది. ఎవరికి అవుతుంది 100? నా ఎదుట కూర్చున్న నీకు 100 అవుతుంది. నాకు ఎడమ, ఇప్పుడు నేను కూర్చున్నానిడా, నా ఎదుట నువ్వు కూర్చున్నావు. లేదు, నువ్వే వేసుకో ఒకటి. నువ్వు ఒకటి వేసుకొని నీకు ఎడమ సైదుకు ఒక 0 పెట్టు, నాకు 10 అవుతుంది. అది నీకు ఒకటిగానే ఉంటుంది. దాని పక్కన ఇంకొక 0 పెట్టు, నాకు 100 అవుతుంది, నీకు ఒకటిగానే ఉంటుంది. అటు చేర్చుకుంటూ పోయే కొలది వాటి విలువ పెరుగుతూనే ఉంటుంది. ఆ ఒంటుకు వలపల బిందు ఒకటి అంటించిన లెక్క ఉల్లెక్కెవు గదనోయి. మళ్ళీ నీవు ఒకటి వేసుకో. ఆ ఒకటి వేసుకున్న తర్వాత నీ కుడి సైదుకు ఒక 0 పెట్టు, నీకు 10 అవుతుంది, కాను నాకు ఒకటే అవుతుంది. అంటే అప్పుడు నీవు ఎడమ సైదుకు పెట్టినప్పుడు లెక్క నాకు పెరిగింది, నీకు పెరగల. ఎందుకు? వేసుకుంది నువ్వు కదా, మన ఇద్దరు ఎదుట. మళ్ళీ ఇంకొక 0 పెట్టే కొద్దీ నీకు 100 అవుతుంది, కానీ నాకు ఒకటిగానే ఉంటుంది. అంటే ఆ ఒకటికే కుడి ప్రక్కన ఒక్కొక్క 0 నుంచిన ఎడల లెక్క అంతయు లేనిదే అగుతున్నది. ఆ ఒంటు ఇక్కడ ఇంకా మన ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే, 0 నీకు ఎడమ వైపున 0 పెట్టుకున్నప్పుడేమో నాకు ఎక్కువ అవుతుంది లెక్క, నీకు కుడివైపునే పెట్టుకున్నప్పుడు నాకు లెక్క అయిపోతుంది. అంటే ఈ ఒంటు మధ్యలో అవతల యువతల నీకు నాకు తేడా చూపిస్తుంది. ఆ ఒకటికి అవతల 0 యువతల 0 ఒకరికి పెరుగుతుంది, ఒకరికి ఉల్లెక్క అవుతుంది. అయితే ఆ ఒకరికి పెరగడం ఒకరికి ఉల్లెక్కి కావడం ఏంటి అంటే, మధ్యలో ఉన్న ఒక్కటే కారణం. అప్పుడు ఒకటి ఉన్నా కూడా లెక్క పెరగడం లేదు, ఒంటుండి లేనిదవు కదున్నాయి. ఆ ఒకటి ఉన్నప్పటికీ 1 అని గాని 10 అని గాని అది 100 అని గాని లెక్క చెప్పడానికి వీలు లేదు. ఆ ఒకటి ఉన్నప్పటికీ 1 అనుటకు లేదు, లేనిదే అగుతున్నది కదా. ఆ తండా తీరిపోతుంది. అంటే స్పష్టంగా విచారించిన మీదట సమస్య పరిష్కారం అవును. దాని వలనే ఎరుక కంటే, దాని వలనే ఇప్పుడు ఒకటి వేసుకున్నావు, లేదా నేనే వేసుకున్నాను ఒకటి, నా ఎడమ వైపుకు 0 పెట్టుకున్నప్పుడు నీకేమవుతుంది? 10, 100, 1000 అవుతుంది. మళ్ళీ అదే ఒకటికి నా కుడి సైదుకు పెట్టుకున్నాను అనుకో, నీకేమైతుంది? ఉల్లెక్కి అవుతుంది. అంటే నేను అప్పుడు నీకు ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఉల్లెక్క అవుతుంది. మరి నీకు పెరిగినప్పుడు నాకు ఉల్లెక్కే ఉంది, నాకు పెరిగినప్పుడు నీకు ఉల్లెక్క అవుతుంది. ఈ రెండింటికి ఆవల ఈవల 0లకు మధ్యలో వంటే కదా తంటా చేస్తుంది. అవును.
అన్నీ నా మధ్యలో ఉన్న ఆ ఒంటే కదా పెరగడం తగ్గడం చేస్తుంది. అవును. కంటే బయలును, ఆ ఎరుకనే ఆ బయలును కంటే తాను కలుగున్నప్పటికీ ఉల్లక్కే కదా. ఆ, ఆ విధంగానే ఈ జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైనటువంటిది ఈ గుర్తెరిగే తెలివి. ఉమ్, తనకన్యమైన అంటే తనకంటే వేరుగా స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు తనకు మూలము గాని స్థానము గాని లేదని ఆ గురువాక్యము చేత విచారణ చేసి దృఢపరుచుకున్న మీదట ఆ ఒకటి సంఖ్య అంటే 1 2 అనగా ఎరుక. ఆ ఒకటే ఎరుక. దానికి చేర్చిన సున్నాలన్నీ కూడా ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ పోతావో అన్ని సున్నాలు అవి ఏమైతుంది, జీవేశ్వర జగత్తుగా మారుతుంది. అంటే పిండ బ్రహ్మాండములో మున్నగినవన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఆ సున్నాల వలనే. అవి లేనివే అవుతున్నాయి. అయితే విచారించి చూడు. గురుమూర్తి ద్వారా నువ్వు విచారించి చూచినప్పుడు ఏం చెప్పుకున్నాము? ఒంటుకు దాపలా. ఒంటుకు దాపలా అనగా ఆ ఒకటికి ఎడమ భాగము, ఆ ఒకటికి ఎడమ భాగమును దాపలా అన్నాం, కుడి భాగమును వలపలా అని చెప్పినాం. అంటే అది తెలియాలి అంటే ఉదాహరణకు ఒకటేసుకోవాలి. ఒకటేసుకుంటే నువ్వు ఒకటేసుకుంటే సరిపోదు. నీ ఎదుట ఒకరిని పెట్టుకొని నువ్వు ఎదుట ఉండి మీరిద్దరి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఒకటిని పెట్టి నీ ఎడమ చేయి వైపుకు 0 ఉంటే ఎవరికి అంక పెరుగుతుంది, నీ కుడివైపుకు పెట్టుకుంటే ఎవరికి పెరుగుతుందని ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత ఆవల ఈవల ఉన్నటువంటి దానికంటే పిండ బ్రహ్మాండం అంటే జీవేశ్వర జగదు ఉపాధులకు ఇదంతటికి కారణం ఏమవుతుంది? ఈ పిండ బ్రహ్మాండముల ఇదంతటికి కూడా విజ్ఞాన భర ప్రాణవాక్కులు ఇవన్నీ కూడా కళ అని చెప్పే ఎరుక యొక్క కళలే. ఆ కళతో నీవు కలిగి ఉన్నప్పుడు బ్రహ్మ విచారణ చేసి తాను ఉన్నా లేకపోతున్నావు, మధ్యలో ఒకటి తీసేస్తే అయిపోతుంది. ఆ రెండింటి మధ్యలో ఆ ఒకటి తీసేయాలంటే ఆ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వాముల వారు ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మముక్షతే అంటారు. అంటే ఓకు వలపల బిందు ఉంచితే ఓమని శబ్దించును, ఓకు వలపల బిందు ఉంచితే ఓమని శబ్దించును. అదాపల బిందువు నుంచితే ఏము అనదు భక్తులారా. పరిపూర్ణ బోధచే మేలుకొన్న ఎరుక ఎన్నడుండదు, గురు కటాక్షము చేత తొలగును గుర్తెప్పుడు భక్తులారా అంటూ మనకు ఆ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత గారు సెలవిచ్చారు. ఓకు వలపల బిందువు ఉంచితే ఓమని శబ్దించును, దాపల బిందువు నుంచితే ఏమనదు భక్తులారా. పరిపూర్ణ బోధచే మేలుకొన్న ఎరుక ఎన్నడు ఉండదు, గురు కటాక్షము చేత తొలగును గుర్తెప్పుడు భక్తులారా అని సెలవిచ్చారు. అట్లే శ్రీ భూమానంద హన్మద్దేశ్ కేంద్రుల వారు, అమ్మందుప్పల హన్మద్దేశ్ కేంద్రుల వారు శంకలు దీరుని 8 అంకెలలో ఒంటునొకటి ఆత్మనబడును, రంకుల బొంకుల జగమిది, వంకలు లేనట్టి అచలం వాసిగాగనుడి పై సున్నుడి వైకుంఠమునుడి
దేశీకు శ్రీ వెంకటేశ్వరు కృపచేత శాశ్వత పదవిలో శబ్దించకుండుడి వాసిగా వినుడి పైసున్నుడి వైకుంఠమనుడి అంటూ మనకు ఆయన తెలియజేశారు. ఇదే భావములో ఆత్మాతీతం కేవలాత్మ అనే శృతి బలపరుస్తున్నది కనుక దీనినే గుర్తుగా అనే చిహ్నముతో ఆ వ్యక్తపరచడమైనది. అంటే ఒకటి అనగా ఆత్మ, దాపల సున్నా అనగా ఆకాశము. దీని వలన ఈ ఆత్మ, ఆ దాపల ఉన్నటువంటి యొక్క సున్నా అనేటువంటి ఆకాశం, దీని వలన తత్వస్వరూపమైనటువంటి ప్రపంచం ఏర్పడింది. ఇదే లెక్క పెరిగే పద్ధతి. ఆ ఒలపల సున్నా హరికి ప్రతీక. కనుకనే ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కథాచన అన్నట్లు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదన్న భావము స్థిరపరుస్తున్నది. అందువలన సృష్టికి ఆధారం ఓంకారమే అని, అదే అధిష్టాన చైతన్యము, అదే సకల జీవోపాధులకు మూలమనియు తేలినది. కనుకనే ఆ మూలము లేని దానికే మూలము లేదని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అచల ఋషులు నిర్ణయించినారు. ఇదే మాటను తేజోబిందు ఉపనిషత్తునందు ఆత్మేతి శబ్దహీనోయం ఆత్మ శబ్దార్థవర్జిత సచ్చిదానంద హీనోయ ఏసైవాత్మ సనాతన అంటూ మనకు ఆ తేజోబిందు ఉపనిషత్తునందు కూడా తెలుపబడుతుంది. ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఆత్మయను శబ్దము లేనివాడు, ఆత్మ శబ్దార్థ వర్జితుడు, ఈ ఆత్మ సచ్చిదానంద హీనుడు. అంటూ మనకు ఆ విధంగా తెలుపబడుతున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావనను స్పష్టంగా విచారించాలి అనుకుంటే బృహద్వాసిష్టములో చివరి అంకములో చదవండి, లేదా గురుమూర్తి ద్వారా విచారిస్తే ఆ యొక్క భావము స్పష్టంగా అర్థమవుతుందని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.